ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మేమిద్దరం ఒక రక్షణ అందరూ అర్థం చేసుకోవాలి. మాలో నిరాహార అర్థాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి. నన్ను ఎట్లా ఆటోమేటిక్ గెలిపిస్తా, దాంట్లో డౌట్ లేదు. అవినాష్ వాడికి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ వాల్ అనమాట. మేము డబల్ రిటైనింగ్ వాల్ మీ అందరికీ. అట్లాగే ముందు మీరు ఆటన్నారు, నేను ఇప్పుడు నేను చెప్తాను, అవినాష్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే అడగకుండా 500 అడగండి, అడగండి. ఇప్పుడు అడగండి స్వామి, అవినాష్ని తీసుకెళ్ళండి. మేయర్ గారు వస్తారు, అవినాష్ వస్తారు, వెళ్ళండి. నేనంటే కొత్త సీఎం గారికి మీరు వెళ్ళండి, మీరు చేయించుకోండి, అవుతుంది పని. మీరు విజన్తో ఆలోచించాలి. పాత రోజుల్లో పెద్దలు అంతా ఎంత విజన్తో ఆలోచించారు ఆటన్నారు. అసలు ఎక్కడ ప్రపంచంలో ఉంది ఆటన్నారు. ఆ రోజు దాదాపు 70-80 ఏళ్ల క్రితం వాళ్ళు ఆలోచించబట్టి మనం అందరం ఇక్కడ ఫుడ్ తింటున్నాం. మీరు ఎందుకు ఆలోచించారు? నేను చెప్పి 10 ఏళ్ళు అయింది మీకు. మీరు ఇంకా ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు అంటారు, పోలీసులకి అంటారు అంటున్నారు తప్ప మీరు నాటకాలు తెలుసుకోండి. ఎందుకంటే మీకు రేపు వెస్ట్ బైపాస్ అయిపోతుంది, ఈస్ట్ బైపాస్ అవుతుంది. నగరంలో లారీలు రాని రోజు మేము అన్వేషణ ఎక్కడ చెబుతాం పోలీస్ కమిషనర్కి. ఇక ఉపాధి కంప్లైంట్ ఉంది అంటే ఎవల్యూషన్ చూసుకోవాలి మీరు. రేపు రాబోయే రోజుల్లో ఎవల్యూషన్ ఏంటి, మనం రాబోయే రోజుల్లో ఏం చేయాలి, మనం ముందు చూపుతాం. సరే ఇక్కడ అయిపోయింది, కానూరు వెళ్ళాం, కానూరులో సరిపోలేదు, అటు ఇటు బైపాస్ వస్తాయి, నగరం పెరుగుతుంది, రేపు ఇంకేదో అవుతుంది, మనం ముందు చూపుతూ ఉండాలి. మీరు వెంటనే పర్సనల్ గా అవినాష్ని తీసుకెళ్లి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వెంటనే సైన్ చేయించుకోండి. కేంద్రంలో ఏముంటా కూడా మొన్న కూడా రాణి వనసులు 1 year బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. స్టిమ్యులేటర్ కావాలి మాకు డ్రైవింగ్ స్కూల్లో. ఎప్పుడో వెంకయ్య గారు చెప్పారు వరకు కావాలంటే 3 రోజుల్లో గడ్కరీ గత మాట స్టిమ్యులేటర్ ఏర్పాటు చేశాను నేను డ్రైవింగ్ స్కూల్లో. మన ఆకూరు కదా అంబాపురంలో వెళ్ళి నేనే ఓపెన్ చేశాను. అంటే 20 ఏళ్ళ వెంకయ్య నాయుడు గారు